హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ అయితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఎస్సీ రిక్రూట్‌మెంట్ అయితే మీకు లేటెస్ట్‌గా అయితే రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా దాదాపు 50,000 దాకా అయితే రావడం జరుగుతుంది. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో, మీరు 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 18 ఇయర్స్ నుంచి 49 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 18 ఇయర్స్ నుంచి 54 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ కోసం. సో, దాని లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళైతే మనకి మెగా డిఎస్సి 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే షెడ్యూల్ ఫర్ ఏపీ మెగా డిఎస్సి 2025 అని చెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 20 ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో, మీకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th మే లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఆన్‌లైన్ మాక్ టెస్ట్ అయితే మీకు 2025 నుంచి అయితే మీకు ఉండడం జరుగుతుంది. డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అయితే మీకు 30 మే 2025 అప్పటి నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 6th జూన్ నుంచి అయితే మీకు ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి మెగా డిఎస్సికి సంబంధించి. సో, జూలై 6 వరకు అయితే కొనసాగుతాయన్నమాట. సో, రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ, సో, వీళ్ళకి ఆన్సర్ కీ కూడా అయితే మీకు సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది లాస్ట్ ఎగ్జామ్ అయితే మీకు రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా మీకు మెరిట్ లిస్ట్ అయితే మీకు మెరిట్ లిస్ట్ మార్క్స్ అనేవి 7 డేస్ ఆఫ్టర్ ద ఫైనల్ కీ రిలీజ్. సో, ఫైనల్ కీ ఏదైతే రిలీజ్ అవుతుందో దాని తర్వాత 7 డేస్ లోపలైతే మీకు మెరిట్ లిస్ట్ కూడా అయితే వచ్చేయడం జరుగుతుంది. అంటే జాబ్‌లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ సెలెక్ట్ అయ్యారు అవి కూడా అయితే వచ్చేయడం జరుగుతాయి. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, ఎవరైతే పర్మనెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన డీఎస్సీ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్స్ అన్నమాట. స్కూల్స్‌లో మీకు జాబ్‌లన్నమాట. సో, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్‌తో లింక్ అయిన అఫిలియేటెడ్ సొసైటీస్ స్కూల్స్ ఉంటాయి కదా! అవి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నమాట. సో, ఇక్కడ మీకు డీఎస్సీకి సంబంధించిన డిఫరెంట్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి, సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కి, అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ స్కూల్స్‌లో ఉండే డిఫరెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్‌కి, సెకండరీ గ్రేడ్ టీచర్స్‌కి, అలాగే మీకిక్కడ ఎస్‌జీటీ పోస్టులకి, ఎస్‌జీటీ స్పెషల్ పోస్టులకి ఇవన్నిటికి అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ స్టేట్ వైస్‌గా, డిస్ట్రిక్ట్ వైస్‌గా మీకిక్కడ వేకెన్సీస్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకవేళ ఒకదానికంటే ఎక్కువ పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్నట్లయితే మీరు సెపరేట్‌గా మళ్ళీ మీరు ఇంకొక పోస్ట్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మీకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th మే లోపలైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, 20 ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో, క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, పోస్ట్ వైస్‌గా, డిస్ట్రిక్ట్ వైస్‌గా మీకు వేకెన్సీస్ అయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే చూపించడం జరిగింది. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, చాలా ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్‌కి అయితే 49 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 54 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అయితే మీకు ఎక్స్‌ట్రా అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ వైస్‌గా మీకు సెపరేట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే మీకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది.
అలాగే మీకిక్కడ వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సుంటుంది. సో, ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇండక్షన్ ట్రైనింగ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇవాళే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ వీటికి సంబంధించి మనకి ఇంకా క్వెషన్స్ అండ్ క్వరీస్ ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ వాటికి సంబంధించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదైతే మనకి మెగా డీఎస్సీకి సంబంధించి ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అన్నమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ మెనీ టీచర్ వేకెన్సీస్ ఆర్ దేర్ అని చెప్పి ఇచ్చారు. 16,347 టీచర్ పోస్టులయితే ఉండడం జరిగింది. సో, మీకు ఇక్కడ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, అలాగే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, డిఫరెంట్ ఏబుల్, అలాగే ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, గురుకుల స్కూల్స్ నుంచి అన్నిటి నుంచి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైస్‌గా మీకు పోస్టులు కూడా అయితే ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్‌లో ఏ పోస్టులున్నాయో, ఎన్నున్నాయో. సో, 16,347 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి సంబంధించి ప్రిన్సిపల్స్ అని, ఫిజికల్ డైరెక్టర్స్ అని, గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్స్ అని, స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అని, తర్వాత గ్రాడ్యుయేషన్ టీచర్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీరైతే అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే కరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయాలి. అలాగే ఏవైతే పీడీఎఫ్ అప్‌లోడ్ చేస్తున్నారో సో, అవన్నీ కూడా అయితే కరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే అప్లికేషన్ ఫీజ్ అనేది ₹750 కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో, ఒకసారి పే చేసినట్లయితే మీరు పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మెగా డీఎస్సీ 2025 క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15థ్ మే లోపల అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, వాట్ షుడ్ ఐ డూ నో టు ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ మెగా డీఎస్సీ వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కావాలంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు టీఈటీ సో, మీకైతే టెట్‌లో మీకు ఓసీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ అయితే రావాలి. అదే బీసీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ వస్తే సరిపోతుందనమాట టెట్‌లో. తర్వాత ఇక్కడ వెన్ షుడ్ ద క్యాండిడేట్ అప్‌లోడ్ హిస్ ఆర్ హర్ సర్టిఫికేట్స్ సో, మీరైతే అప్లై చేసేప్పుడైతే మీరు అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. ఇందాక చెప్పిన విధంగా 18-44 ఇయర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు 49 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు పీహెచ్‌డబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 54 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ కోటా కూడా అయితే ఉండడం జరిగింది. సో, కాబట్టి స్పోర్ట్స్ కోటా ఉన్నవాళ్ళు కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వీళ్ళ యొక్క అఫీషియల్ ఆన్‌లైన్‌లో అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. కర్నూల్ అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్‌లో అయితే మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మిగిలిన డిస్ట్రిక్ట్‌లో కూడా అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, వీటికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే మీకిక్కడ పోస్టల్ వైస్‌గా మీకు ఏ సిలబస్ చదవాలని చెప్పి కూడా అయితే ఇచ్చారు. మనకి సిలబస్ నోటిఫికేషన్ గూడా సెకండరీ గ్రేడ్ టీచర్ అని, స్కూల్ అసిస్టెంట్ అని జెప్పి, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అని, టీజీటీ నార్మల్ స్కూల్ అని జెప్పి, అలాగే పీజీటీ అని, ప్రిన్సిపల్స్ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని జెప్పి ఇచ్చారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ అని జెప్పి ఉంది. సో, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, కంటెంట్ అండ్ మెథడాలజీస్ ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. సో, ఇలాగే ప్రతి పోస్ట్‌కి మీకైతే ఈ యొక్క సిలబస్ నోటిఫికేషన్‌లో అయితే మీకిచ్చారు. కావాలంటే సిలబస్ నోటిఫికేషన్ అనేది ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే ఉంటుంది. సో, మీరక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సిలబస్ అంతా చెక్ చేసుకొని దాని ప్రకారంగా అయితే ప్రిపేర్ అవ్వచ్చనమాట. ఇదైతే వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. డీఎస్సీకి సంబంధించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకైతే రెడీగా అయితే ఉండడం జరిగింది. సో, ఇదైతే స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్. ఇదైతే రెసిడెన్షియల్ స్కూల్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో, ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అలాగే షెడ్యూల్స్‌కి సంబంధించి తర్వాత సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అయితే నోటిఫికేషన్ ఇక్కడైతే మీకు రావడం జరుగుతుంది. సో, కాబట్టి వీటిల నుంచి మీరు నోటిఫికేషన్స్ కావాలనుకుంటే అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గనక ఇవి జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలని చెప్పి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే మన కామెంట్ బాక్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ డీఎస్సీ అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి.
సో, అలా కమెంట్ చేసినట్లయితే ఎక్కువ మంది కమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. తెలంగాణ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మరి మీరింకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్లి జాయిన్ అవ్వండి. దాని కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే ఉంటుంది. సో, వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.